హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ లక్ష్మి 999. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలనైతే నేను మనస్ఫూర్తిగా నా బాబాని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే చూపిస్తానండి. ఇది చూసారు కదండీ! మీకు చూస్తేనే ఒక విషయం అయితే అర్థమైపోయి ఉంటది. మేమైతే మక్క పొత్తులు అంటామండి. ఒక్క నిమిషం. చూసారు కదండీ! ఇవి మీకు మొలకలండి. నేనైతే ఇంట్లో తయారు చేయలేదు, చేస్తాను. బట్ ఇక్కడ షాప్లోనే ఇట్లా మొలకలే వచ్చేసనమాట. 20 రూపీస్కి ఇట్లా ప్యాకెట్ ఇట్లా దొరికింది బాక్సు. అలాగే ఇదొకటి. మేమైతే మొక్కజొన్న పొత్తులు అంటాము. ఇవి పచ్చి అని. చూడండి, ఇవైతే పచ్చివేని. నేను ఒకసారి సినిమా థియేటర్కి వెళ్తే అక్కడ ఇవే సేమ్ స్వీట్ కార్న్ అంటారు కదా, ఇవే కొంచెం ఉప్పు కారం కొంచెం వేసేసి ఇట్లా బాగా కలిపేసి చాలా టేస్ట్ అనిపించింది. చిన్న కప్పులో వేసి ఇచ్చారనమాట. చాలా టేస్ట్ అనిపించింది తింటే. స్వీట్ కార్న్ కదా, కొంచెం ఉప్పు కారం తగిలితే ఆ టేస్టే వేరు, కానీ చాలా టేస్ట్ అనిపించింది. ఇప్పుడైతే అలాగే నేను కూడా ట్రై చేయబోతున్నా. ఎలా వస్తుందో చూద్దాము. ఇవైతే నేను ఫస్ట్ ఉడకబెట్టేసుకుంటానండి, ఎందుకంటే పచ్చి కదా. ఫస్ట్ అయితే ఉడకబెట్టేసుకుంటాను. కొంచెం మంచిగా కడిగేసుకుంటాను. ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసుకుంటా. బాగా ఉడకబెట్టేసుకున్నాక స్టార్ట్ చేద్దామండి. ఇలా పొయ్యి మీద అయితే పెట్టేసానండి. కొంచెం ఉడకపెడదాము. మంచిగా ఉడికితేనే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. నేనైతే కొత్తగా అయితే స్టార్ట్ చేశానండి ఛానల్. నేను ఎక్కువైతే ఏం పెట్టలేదు. అదే నిన్నటి నుంచే పెడుతున్నాను. ఇది రెండో వ్లాగ్ అనుకోండి. ఒకసారి చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాలాంటి వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మేము కూడా కొంచెం గ్రో అవుతాము. చూడండి, నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఉడుకుతుందండి. ఇందులో కొంచెం అయితే లైట్గా సాల్ట్ అయితే వేసుకుందాము, ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది కదా సాల్ట్ వేసుకుంటే. అందుకని అయితే నేను కొంచెం సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. పండు ఏం చేస్తున్నా? పండు టపాకాయలు ఆడుకుంటున్నావా? అది టపాకాయలు కాదు పండు, అగరబత్తి. అది జాజాకి పెట్టాలి. జాజాకి పెట్టినావా? చూడండి, మొన్న దీపావళి అయింది కదా, దీపావళికి కాల్చిండు అనమాట. అదే కొంచెం కాకరవత్తులేమంటారు కదా, అవే సేమ్ అలాగే ఉంటే అవే అనుకొని చూడండి. ఏ పండు ఏం చేస్తున్నావు? చూడండి, ఇంకోటి ఇక్కడ పెట్టిండు బిందె కింద, నీళ్ళ బిందె కింద. నేను దోమల బత్తీస్ ఉంటాయి కదా, సేమ్ ఇలాగే దోమల బత్తీస్ ఉంటాయి కదా,
అవి నేను దోమలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అక్కడొకటి పెడతాను. అందుకని చెప్పేసి అలా చూసిండు. నేను పెట్టినట్టే సేమ్ అలాగే పెడుతున్నాడు. చూడండి, వెలిగించేసి అక్కడ బిందె కింద ఒకటి, అక్కడ మంచం దగ్గర ఒకటి పెట్టి ఇంకొకటి చేతిలో పెట్టుకొని ఎక్కడ పెట్టాలా అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు. ఇంకా చాలే, మళ్ళీ ఎక్కడ పెడుతున్నావు? అక్కడ ఒకటి పెట్టొచ్చినావా? ఇవి వచ్చేసి మనకి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. కలర్ చేంజ్ అయితేనే మంచిగా ఉడికినట్టు మనకు తెలుస్తుంది అనమాట. కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకుందాము. నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, నిజంగా సినిమా మూవీకి అప్పుడు వెళ్ళినప్పుడు ఇలా తిన్నానమాట. ఇలా మనం కూడా చేసుకోవచ్చు కదా. నేనైతే ఎప్పుడు చేయలేదు, చేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ నేనైతే ఎప్పుడు చేసుకోలేదు. ఒకసారి చేసుకుందాము అని చెప్పేసి ఇది తీసుకొచ్చాను. చూద్దాము చేసుకున్నాక టేస్ట్ ఎలా ఉంటుందో. ఎంతైనా బయట తిన్నప్పుడు కొంచెం టేస్ట్ అయినా ఉంటుంది, మనకి ఫస్ట్ టైం కదా ఇట్లా. చూడండి ఎన్ని తీసిండో చూడండి, మొత్తం బాక్స్ మొత్తం ఖాళీ చేసిండు. ఇదే అండి పెంట, నేను అన్నీ చదువుతా కూర్చోవాలి. ఇంకా ఇవి కొంచెం టైం పడుతుందండి ఉడకనీకి. ఈ కలర్ మొత్తం చేంజ్ అవ్వాలి కదా. లైట్గా అయితే కలర్ చేంజ్ వచ్చాయి, ఇంకొంచెం కలర్ చేంజ్ అయితే ఇంకా మంచిగా ఉడికినట్టని మనకు తెలుస్తుంది అన్నమాట. ఇంకొక 2 నిమిషాల్లో అయితే ఉడికిపోతాయి మొత్తం. మా పండు ఎక్కడ దాచుకున్నాడు? అలా కప్పుకొని ఎవరైనా తాగుతారా? పండు ఏం చేస్తున్నావు? ఊకే ఏం చేస్తున్నానా? ఊకే ఏం కూర చేస్తున్నా పండు? నువ్వే తిననీకి ఏమైనా కావాలని అడిగావు, అందుకే నీకోసం చేస్తున్నా. ఊకే నేను వంట దగ్గరే ఉంటానని ఊకే అంటాడు. అది ఉడికేలోపు అయితే మీకు విషయం చెప్పాలండి. ఒకసారి అయితే నా ఛానల్ చూడండి, నేను సొంతంగా అయితే ఒక సాంగ్ రాశాను. అది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి అయితే చూడండి, వినండి. అది మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే అది నేను చాలా కష్టపడి చాలా ఇష్టంగా అయితే రాశాను. అది మై ఓన్ సాంగ్ అనమాట. అది అంటే దేవుడు ఏమంటారు, సినిమా మూవీని, కాకపోతే నేను నాకు నచ్చినట్టుగా రాసి పాడానమాట. ఒకసారి అయితే వినండి, చూడండి. ఒకసారి నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇదైతే ఉడికిపోయింది. ఇందులో కొంచెం వాటర్ ఉన్నాయి కదా, అవైతే నేను వంచేసానండి. ఇప్పుడైతే కొంచెం లైట్గా కారం వేసుకుంటాను. ఆల్రెడీ సాల్ట్ ఉడికేటప్పుడు వేసేసాను కదా. ఇప్పుడైతే నేను కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటాను. మా అబ్బాయి తింటాడు, అందుకని కారం అయితే కొంచెం తక్కువనే వేసాను. కొంచెం ఇట్లా రోల్డ్ చేసుకొని అయితే కలుపుకుంటాను ఇట్లా. ఒక నిమిషం. ఇప్పుడైతే నేను మొత్తం ఆల్మోస్ట్ అయితే అన్నీ కలిపేసుకున్నాను. కారం కూడా మొత్తం కలిపేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి వేరే గిన్నెలోనికి అయితే నేను తీసుకుంటాను. ఇగో అండి, నేనైతే మా అబ్బాయి తింటాడని చెప్పేసి అయితే పెట్టాను. తినైతే ఇంక నేను టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో. అయితే నేనైతే ఫస్ట్ టైం అయితే ఇట్లా చేసుకున్నా, కానీ కారం అయితే కొంచెం తక్కువనే. ఈజీ ప్రాసెస్సే, కాకపోతే మనం ఎప్పుడూ చేయలేదు, నేనైతే ఎప్పుడూ చేయలేదు. ఒకసారి థియేటర్కి వెళ్ళినప్పుడైతే, మూవీ థియేటర్కి వెళ్ళినప్పుడు ఇలా తిన్నానమాట. వాళ్ళు ఏమేమి చేస్తారో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసి సాల్ట్ కారం ఈ రెండేని, ఆ రెండైతే నేను యాడ్ చేసుకున్నాను. చాలా బాగుందండి.
ఒకసారి ఇవ్వండి స్పూన్. నేను ఒకసారి తిని చూస్తానండి. చాలా బాగుంది. పండు తినమ్మా. చేత్తో తీసుకోలే, నీకు స్పూన్తో తినడానికి వస్తలేదుగా, నేను తినిపిస్తాను. ఇగో వాడే తీసుకొని తినాలి. ఎలా ఉంది పండు? యమ్మీనా? ఎలా ఉంది? బాగుందా? చెప్పు, బాగుందా పండు? చెప్పాలి. ఇక్కడ చెప్పు. మమ్మీ చూడు ఒకసారి. బాగుందా? బాగుందా అంటున్నాడు. పర్లేదండి, చాలా బాగుంది. నచ్చితే మాత్రం అసలు వదలడు, నచ్చకపోతే అప్పుడే నాకు గిన్నె ఇట్లా పడేస్తాడు నా వైపు. కానీ బాగా నచ్చినట్టుంది, తింటున్నాడు. పర్లేదండి, బాగానే ఉంది. ఎలా ఉంటుందో అనుకున్నా, పర్లేదు, బాగానే ఉంది. కొంచెం మమ్మల్ని అయితే చూడండి, మా కొంచెం వీడియోస్ చూసి లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది సెకండ్ బ్లాగ్ అనుకోండి, అదే సెకండ్ బ్లాగే అండి ఇది. నిన్న సాంగ్ పెట్టాను, ఈరోజు సెకండ్ బ్లాగ్ ఇది. కానీ బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్ అన్న. ఓకే అండి, బాయ్ అండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మాలాంటి వాళ్ళని అయితే సపోర్ట్ చేయండి. బాయ్ అండి.